నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మహిళా పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివని మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ అన్నారు. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల కోసం మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాములు నాయక్, సీనియర్ నాయకులు చిన్న శ్రీశైలం యాదవ్లు హాజరై కార్మికులని సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని, నగరాన్ని శుభ్రం చేస్తూ వ్యాధులని ప్రజలకు 15 ఆగస్టు వచ్చిన 26 జనవరి మహిళా దినోత్సవం సందర్భంగా ఇవాళ జీహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినాం. జీహెచ్ఎంసీ కాంట్రాక్ట్ కార్మికుల సంఘం తరపున ఈ యొక్క సన్మానానికి ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీశైలం యాదవ్ గారికి, మహిళల తరపున కానీ కాంట్రాక్ట్ కార్మికుల జీహెచ్ఎంసీ యూనియన్ తరపున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎప్పుడు జీహెచ్ఎంసీ కార్మికులతోటి 15 ఆగస్టు వచ్చినా, 26 జనవరి వచ్చినా, అక్టోబర్ 2 వచ్చినా, పండుగలు వచ్చినా, దీపావళి వచ్చినా, లాస్ట్కు రావణసూరుని కాలబెట్టిన ఇట వాళ్ళు చెత్తని లేపి ఇది చేస్తారు. అందు గురించే వారికి ఎవ్వరు సన్మానం చేయరు. వారికి మనం సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఇవాళ 4th క్లాస్ కాంట్రాక్ట్ కార్మికులకు స్వీపర్గా పనిచేసి 20-25 సంవత్సరాలు వారి చెమటని నెత్తురిని చెమటగా మార్చి వర్షం వచ్చినా, చలికాలం వచ్చినా తడుచుకుంటూ వచ్చి మొత్తం సిటీని క్లీన్ చేస్తారు. ఎక్కడ డ్రైన్ నిండినా మోగ కార్మికులు గిట్ట ఇచ్చేస్తారు. ఆ ఉద్దేశంతో మన అక్క చెల్లెళ్లకు ఎప్పుడు వాళ్ళకి ఇటువంటి వాళ్ళకే చేయాలి అనే ఉద్దేశంతో గవర్నర్ గారు పిలుస్తారు, ముఖ్యమంత్రి రకరకాలుగా పెద్దోళ్ళని చేస్తారనే ఉద్దేశంతో మనం చిన్న కార్మికులకు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ మహిళా కార్మికులకు, జీహెచ్ఎంసీ కార్మికులకు సన్మానం చేయడం జరుగుతుంది. ఇది వచ్చే సంవత్సరం చాలా పెద్ద ఎత్తున మొత్తం సిటీలో కదలిక తీసుకువస్తాం. చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తాం, ఆటల పోటీలు ఇది చేస్తాం. ఎటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.